హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ స్ప్రింగ్ రోల్స్ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా దీని టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఒకటి తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. మీరు కూడా ఈ వీడియో చూసి చక్కగా చేసేయండి. అందరూ చాలా బాగున్నాయని ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా మనం దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు చక్కెరను వేసుకోవాలి. ఏదైనా సరే కొలత పెట్టుకొని 1 కప్పు తీసుకోండి. 200 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని కొంచెం ఇలా పలుచగా స్ప్రెడ్ చేసేసి క్యారమిల్ చేసుకోవాలి. చక్కెర మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చక్కెరని కరిగించాలి. ఇది మెల్ట్ అవటం స్టార్ట్ అవ్వగానే మనం స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా అయ్యి తర్వాత మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఇలా కరిగిన తర్వాత అస్సలు మాడకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోకి మార్చేసుకొని 1 స్పూను నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవాలి. నేను నెయ్యి వేసాను. తర్వాత ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో ఉండాలి మనకి షుగర్ సిరప్. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కాజుని కట్ చేసిన ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన బాదం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ని యాడ్ చేసినాను నేను. మీరు ఇంకా నచ్చితే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఇలాగే కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం దీన్ని తడితే మనం నెయ్యి రాసాం కదా, ఈజీగానే ఊడి వచ్చేస్తుంది. ఈ విధంగా చిన్న పీసెస్గా చేసేసుకోవాలి. ఇదైతే అసలు క్రంచీగా భలే టేస్టీగా అనిపించింది నాకు. మనం ఇలా చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్ చిక్కీలాగా కూడా తినచ్చు, అంత బాగుంది. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మనం ఇప్పుడు స్ప్రింగ్ రోల్ షీట్స్ తయారు చేస్తున్నాము. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా పాలు, 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల నీళ్ల వరకు పడతాయండి, ఒక్కసారి పోసేసుకోకూడదు. ఇవి 1 కప్పు పోసుకొని మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకొక కప్పుని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసేసామంటే గడ్డలు కట్టేస్తుంది, మనకు చక్కగా ఇది మిక్స్ అవ్వదు. ఇలా ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటరు సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసేలాగా, ఈ వాటర్ కలిసేలాగా బాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, గడ్డలు ఏమీ లేకుండా. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనం స్పూన్ని ఇలా వెనక వైపు తిప్పితే మనం వెళ్తూ ఇలా అంటే చూడండి, ఈ మాత్రం స్టికీగా ఉండాలి పిండి. ఇప్పుడు ఈ పిండిని మనం చక్కగా ఒక బౌల్లోకి వేరే బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలి. కంప్లీట్గా క్లీన్గా ఉండాలి మనకి పిండి, అస్సలు గడ్డలు ఉండకూడదు. అందుకని ఇలా వడకట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి షీట్స్, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అస్సలు వేడవకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 డ్రాప్ ఆయిల్ వేసేసుకొని టిష్యూతో క్లీన్ చేసేసి మనం కలిపి ఉంచుకున్న పిండిలోంచి 1 గరిటెడు పిండిని పోసుకొని ఇలా స్ప్రెడ్ చేసి ఎక్సెస్ పిండినంతా బౌల్లోకి వెంటనే ఉంచేసుకోవాలి. లేకపోతే స్టిక్కీ అయిపోతుంది, మనకి రోల్స్ సరిగ్గా రావు. ఇప్పుడు ఆ ఎడ్జ్ని కొంచెం కట్ చేసేసుకుంటే మనకు రౌండ్గా వస్తుంది. ఆ తర్వాత ఇవి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని తీసేసుకోవటమే. ఒక 30 సెకండ్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెండవది వేసుకునేటప్పుడు కూడా అలాగే టిష్యూతో క్లీన్ చేసేసుకొని 1 గరిటెడు పిండిని వేసి స్ప్రెడ్ చేసి ఎక్సెస్ పిండిని బౌల్లోకి ఉంచేసుకొని ఆ సైడ్ ఉన్న ఆ ఎడ్జ్ని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇది 30 సెకండ్స్కి ఇలా మనకి అంచుల నుంచి సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఈ తీసిన వాటిని ప్లేట్లోకి వేసేసుకొని వెనక వైపున కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా షీట్స్. వీటితోటి మనం రకరకాల వెరైటీస్ చేసేసుకోవచ్చు. వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ చిక్కీని ఇలా క్రంచీగా పౌడర్ లాగా చేసుకొని ఉంచుకోవాలి. మిక్సీలో వేయకూడదు, రోట్లో కానీ ఇలా అప్పడాల కర్రతో కానీ ఇలా దంచి ఉంచుకోవాలి. తర్వాత కొంచెం దీన్ని పెట్టేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్కి కొంచెం మైదా పిండిని రాసి దీన్ని ఇలా అంటించేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నిటినీ తయారు చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకునే డ్రై ఫ్రూట్స్ స్ప్రింగ్ రోల్స్ని వేసేసి వేయించేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచి వేయించేసుకుంటే ఇవి చక్కగా క్రిస్పీగా వేగుతాయి. ఇలా వేగిన వాటన్నిటిని ఒక జాలగరిటెలోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. లోపల డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఫ్లేవరు అసలు చాలా పైనేమో క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది, వీటి టేస్ట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని
లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.